విషయం స్పష్టమవుతూ ఉంది. అలాగే తీసుకుంటే ఈ గత ఏడాది 365 రోజులు 2025వ సంవత్సరం అన్ని తీసుకుంటే ఏడాది మొత్తం చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేయడానికి అవినీతికి మాత్రమే ఉపయోగించుకున్నారు. అలాగే తీసుకుంటే తెలుగులో ఈ సంవత్సరాన్ని విశ్వాసనామ సంవత్సరం అని పేరు పెట్టారు. గాని ఈ కూటమి పాలనలో ఈ 2025 సంవత్సరం ఏంటంటే విశ్వాసఘాతక నామ సంవత్సరంగా మార్చేశారు వీళ్ళు. యాక్చువల్ గా ఎన్నో హామీలు ఇస్తామని చెప్పి పెద్ద మొనగాళ్ళ వీళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ప్రజలకి మహిళలకి రక్షణ ఇవ్వని పరిస్థితుల్లో ఈ రోజు ముగ్గురు మోసగాళ్ళుగా ఈ రోజు మిగిలిపోయారు ఈ రాష్ట్రంలో. అలాగే తీసుకుంటే 3 పార్టీలకి ఓట్లేసిన మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈ రోజు 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నట్టుగా ఆ మహిళల్ని చేసేశారు. చూస్తే ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తాం, పారిశ్రామికవేత్తల్ని చేస్తాం, ఇంట్లో ఉంటే చాలు డబ్బులు వచ్చేట్టుగా చేస్తాం, అలాగే వర్క్ ఫ్రం హోమ్ ద్వారా నెలకి ₹1,00,000 వచ్చేట్టుగా చేస్తాను, 18 సంవత్సరాలు దాటితే మీకు నెలకి ₹1,500 వచ్చేట్టుగా చేస్తాను, 50 సంవత్సరాలు దాటితే చాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకి ₹4,000 పెన్షన్ ఇస్తాను, అలాగే ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని ఇలా ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కదా. ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈ రోజు నెట్ట నిలువుగా మహిళలకు మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సైకిల్ కి ఓటేసిన మహిళల ఆశల్ని ఈ రోజు కీల్చేయడం జరిగింది. గాజు గ్లాస్ కి ఓటేసిన మహిళల నమ్మకాన్ని ఈ రోజు మొక్కలు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే కమలంకి ఓటేసిన మహిళల చెవిలో ఈ రోజు పువ్వులు పెడుతూ ఉండే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. జగనన్న పాలనలో ఒక స్వర్ణయుగం లాంటి పాలన ఉంటే ఈ రోజు కర్మయుగం లాంటి పాలన ఈ కూటమి పాలనలో ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆ రోజు జగనన్న మహిళలకి ప్రజలకి అండగా నిలిస్తే ఈ రోజు ఈ కూటమి పాలన ఒక అనకొండ లాంటి పాలన ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జగనన్న ఒక నిండు పొన్నమి లాంటి పాలన అందిస్తే ఈ కూటమి ఒక అమావాస్య, చీకటి అమావాస్య లాంటి పాలనని అందిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆ రోజు జగనన్న మహిళా దోస్తి పాలన అందిస్తే ఈ రోజు మహిళా ద్రోహి పాలన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉందని స్పష్టం చేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఈ 18 నెలల్లోనే ఈ కూటమికి ఓట్లేసిన ప్రజలకి మహిళలకి జగనన్న విలువ బాగా తెలిసింది. జగనన్నని ఈరోజు తలుచుకోని వాళ్ళు లేరు. ఎందుకంటే గుడిలో ఉన్న దేవుణ్ణి వెలేసి ఈ రోజు మళ్ళీ ఆ దేవుడు కావాలని ప్రార్థనలు చేస్తున్నట్టుగా ఉంది మా పరిస్థితి అని ఈ రాష్ట్రంలో మహిళలు, కూటమికి ఓట్లేసిన మహిళలు, ప్రజలు బాధపడుతూ ఉండే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. ఆ రోజు జగనన్న కులం చూడలేదు, పార్టీ చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడకుండా అన్ని వర్గాల వాళ్ళకి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తే ఈ రోజు ఏ కులానికి గాని, ఏ ప్రాంతానికి గాని, ఏ పార్టీకి గాని ఎవరికి కూడా ఎటువంటి పథకాలు కూడా ఇవ్వని పరిస్థితిని మనం ఈ రోజు చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే ఎన్నికల టైంలో మేనిఫెస్టోలు ఇచ్చారు, మేనిఫెస్టోలో సూపర్ 6 హామీలు ఇచ్చారు, అలాగే అన్ని రకాల మహిళా సంక్షేమము, అలాగే యువత సంక్షేమం అంటూ ఎన్నో పథకాలు ఇవ్వడం జరిగింది. అలాగే గ్యారంటీ కార్డులు ఇచ్చారు, అలాగే బాండ్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క కుటుంబానికి ఏ పథకానికి ఎంత డబ్బులు వస్తాయని కూడా ఈ బాండ్స్ లో స్పష్టంగా రాసి నమ్మబలికి ఓట్లు వేయించుకున్నారు వీళ్ళు. ఈ రోజు తీసుకుంటే అన్ని పథకాలని కూడా కోతలు విధిస్తూ ఏ ఒక్కటి కూడా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే మహిళా సంక్షేమం ఈ రోజు తీసుకుంటే ఎంత దారుణంగా వీళ్ళు గాలి కొదిలేసి మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు అంటే ప్రతి ఆడబిడ్డకి 2 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పారు, సొంత ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. అది ఏ ఒక్క మహిళకు కూడా 18 నెలల కాలమైనా ఇవ్వని పరిస్థితి మనం